హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం పెసలతో పెసల గుగ్గిళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. మరి ఈ పెసర గుగ్గిళ్ళని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ పెసలను ఇలా తగినన్ని వాటర్‌ని వేసి ఓవర్ నైట్ మొత్తం అలాగే వదిలేయండి. లేదంటే ఒక 4-5 అవర్స్ నానబెట్టినా సరిపోతుంది. దీనిపై మూత నుంచి ఒక 4-5 అవర్స్ నాననివ్వండి. ఒక 4-5 అవర్స్ తర్వాత మూతను తీసి చూడండి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని 2 లేదా 3 సార్లు ఇలా బాగా రుద్దుతూ కడగండి. ఇలా రుద్దుతూ కడగడం వల్ల దానిలో ఏమైనా మట్టి ఉంటే పోతుంది. ఈ పెసలను చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని స్నాక్స్ గాను, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాను, పిల్లలకు స్నాక్ బాక్స్‌లోనైనా వీటిని పెట్టవచ్చు. సో, వీటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా పెసలను కడిగిన తర్వాత తగినన్ని వాటర్‌ని వేసి, సరిపోయేంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని, దీనిపై మూతను ఉంచి హై ఫ్లేమ్‌లో ఒక్క విజిల్‌నిస్తే సరిపోతుంది. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కుక్కర్‌ను పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌ను ఉంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని, 4 పచ్చిమిర్చి చీలికలను ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులను యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పెసల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పోపుకు సరిపోయేంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని, కొంచెం పసుపును యాడ్ చేసుకొని, ఒక హాఫ్ స్పూన్ కారంను యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ పెసల గుగ్గిళ్ళకి పోపు గోల్డిష్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. సో, చివర్లో మనం ఉడికించుకున్న పెసలను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత చివర్లో కొత్తిమీరను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ రెసిపీని మీరు ఓసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.